హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. భారత స్టాక్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన ట్రేడింగ్ సెషన్ ముగిసింది. ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయాల ప్రభావంతో మార్కెట్ రోజంతా తీవ్ర ఒడిదుడుకులను చూసింది. ఒక దశలో భారీ నష్టాల్లోకి జారిన మార్కెట్ ఇక అసలు మార్కెట్ చివరిలో ఎందుకు పుంజుకుంది, ఇలాంటి అంశాలతో మనతో మాట్లాడేందుకు మహేశ్వరరావు గారు ఉన్నారు. ఫోన్ ఇన్లో అందిస్తారు మహేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ అసలు ఆర్బీఐ నిర్ణయాలపై మార్కెట్ తొలి స్పందన ఏంటి సార్? జనరల్ గా ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవటం లేదా రూపీ డివాల్యుయేషన్ వీటన్నిటి మీద జనరల్ గా రిపో రేట్లు తగ్గేయటం పెంచడం లాంటివి చేస్తారు అనుకున్నారు. అంటే జనరల్ గా ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వీటన్నిటికీ ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందన్న యాంగిల్లో ఇటు జరుగుతుందో అనే దాని మీద కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. ఆర్బీఐ నిర్ణయాలు స్థిరంగానే ఉన్నాయి. రిపో రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ తెలియలేదు. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ లో ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గిందని మనం అనుకుంటున్నాం. మళ్ళీ వార్ టెన్షన్ రాగానే పెరిగే పరిస్థితులు ఉంటాయి. అలాగే రూపీ వాల్యూ తగ్గటం పెరగటం అనేది కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఎఫ్ఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మీద కూడా ఆధారపడుతుంది. ఈ పరిస్థితుల్లో వోలటైల్ మార్కెట్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ స్థిరంగానే ఉంది, అంటే అబ్జర్వ్ చేసే స్థితిలోనే ఉంది. కాబట్టి అది ఏమన్నా అటు ఇటు ఉంటుందా అన్న డౌట్ తో మార్కెట్ కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఫైనల్ గా ఆర్బీఐ పాలసీ స్థిరంగా ఉండడంతో స్టాక్ మార్కెట్ కొంత శాంతపడి మెయిన్ చెప్పాలంటే కొంత స్టేబుల్కి వచ్చిందనేది అనుకోవాలి. సార్ అసలు మధ్యాహ్నం తర్వాత మార్కెట్ ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది సార్? ఇదే ఇప్పుడు జనరల్ గా ఆర్బీఐ పాలసీస్ ఎలా ఉంటాయి, దాని మీద ఆర్బీఐ తీసుకునే నిర్ణయాల మీద వీటన్నిటి మీద అంటే జనరల్ గా మనీ ఫ్లోని తగ్గించడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది, రిపో రేట్ పెంచుద్దా తగ్గించుద్దా, ఈ యాంగిల్లో కొంత చర్చ నడవటం కూడా కారణమైందని చెప్పాలి. సార్ మరి చివరి గంటలో కొనుగోళ్లకు కారణాలు ఏంటి అసలు? అంటే డెసిషన్ ఇంకా ఆర్బీఐ ఏమీ మార్పు చేయదు, డెఫినెట్ గా స్టేబుల్ గానే వెళ్తుంది అన్న దాంతో మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హైయే ఉన్నాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతా ఉన్నాయి. అలాగే రూపీ కూడా స్ట్రెంత్ అయ్యిన పరిస్థితి, అంటే నిన్న 95కి వచ్చిన పరిస్థితి, క్రూడ్ ఆయిల్ కూడా 80 రూపీస్ పడిపోయిన పరిస్థితి. అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తాలూకా ఇన్ఫ్లో వస్తుంది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్ఫ్లో ఉన్నాయి. అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ లో ఈ చిన్న చిన్న ఈ ఒడిదుడుకుల వల్ల పడ్డ స్టాక్ మళ్ళీ కోలుకొని వెళ్తుంది. కాబట్టి ఇవాళ కూడా నాకు తెలిసి పాజిటివ్ ట్రెండ్ ఉంటుందని అనుకుంటున్నాం. సార్ 2.93 లక్షల కోట్ల సంపద అసలు పెరగటం ఎంత కీలకం అంటారు? స్టాక్ మార్కెట్ లో జనరల్ గా ఫండమెంటల్స్ బాగుంటాయి, అన్ని కండిషన్స్ బాగుంటాయి. జస్ట్ జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ వల్ల షార్ట్ టర్మ్ వీటి వల్ల ప్రైస్ ఫాలింగ్ లేదా మందుగుండు విధానం ఉన్నప్పుడు మార్కెట్ లో ప్రైసెస్ పడిపోయినప్పుడు డెఫినెట్ గా అవి మళ్ళీ గెయిన్ అయ్యి యథాస్థితికి వచ్చినప్పుడు అవి పెరగటం తగ్గడం ఇవన్నీ కూడా నెంబర్స్ చెప్పాలంటే. ఆస్తి పెరగటం తగ్గడం అనేది స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మీద వాటి నెంబర్స్ మీద మొత్తం క్యాపిటలైజేషన్ మీద ఆధారం, మొత్తం స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్ గా ఇది రొటీన్ ప్రాసెస్. మనం ఇంత పెరిగింది ఇంత సంపద ఆవిరయ్యిందన్న డిస్కషన్ అన్న దానికన్నా కూడా ఇది రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ లో వచ్చే రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రిలేటెడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ని బట్టి ఇంత లాస్, ఇంత ఆవిరిపోయి, ఇంత లాస్ అయ్యాం, ఇంత గెయిన్ అయ్యాం అనేది మాట్లాడుకోవడానికి ఉంటుంది. సార్ మరి ఈ ర్యాలీ తాత్కాలికమైనా లేక మార్కెట్లో కొత్త ట్రెండ్ కి ఏమైనా సంకేతమా అంటారా? ఇప్పుడు ఆర్బీఐ పాలసీ స్థిరంగా ఉంది కాబట్టి నాకు తెలిసి ఇంక పాజిటివ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్బీఐ డెసిషన్ ఎలా ఉంటుంది, రిపో రేట్స్ లో ఏమన్నా మార్పు చేస్తుందా, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం ఏమన్నా చూస్తుందా, లేదా వెయిట్ ఉంటుందా, ఇవన్నీ కూడా ఒక ఫ్లక్చుయేషన్ ఉంటే ఒక అన్సర్టన్ వాతావరణం ఉన్న పరిస్థితులలో సో ఇప్పుడు దానికి ఒక క్లారిటీ వచ్చింది, స్థిరత్వం వచ్చింది. ఆర్బీఐ షార్ట్ టర్మ్ ఈ టెన్షన్స్ వల్ల ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం అనేది జరగదు. దానివల్ల ఇక్కడ ఉంది. అలాగే యుఎస్ లో కూడా ఏమి పెద్ద మార్పులు పెద్ద చేంజెస్ ఏమి లేని, అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ లో కూడా కొత్తగా వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి
ఐ థింక్ మొత్తం ఎర్నింగ్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, మంచి మంచి కంపెనీలు ఐపీఓకి వస్తున్న పరిస్థితి ఉన్నాయి. వీటన్నిటి మీద మనం చూస్తే కొంచెం బాగానే ఉందనేది అనుకోవాలి. సార్ మరి బ్యాంకింగ్, ఆటో షేర్లలో కొనుగోలు వెనుక కారణాలు ఏంటి? మెయిన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ హైగా ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆటోమొబైల్ ఉన్నాయి, గ్రామీణ రూరల్ కూడా ఎక్కువగా ఈ కొనే కెపాసిటీ అంటే కన్జ్యూమర్ బేస్ పెరిగింది. ఇంతకు ముందు కన్జ్యూమర్ ఎక్కడో సిటీలో 4-5 ఉండేవాళ్ళు. ఈ రోజు ఆల్మోస్ట్ ఊళ్ళలోనే అందరు కార్లు కారు కొనటం అనేది, కారు ఉండటం అనేది ఒక లగ్జరీ కన్నా కూడా నెసరీ అన్న యాంగిల్ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కస్టమర్ బేస్ పెరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాంతో మొత్తం డిమాండ్ కూడా ఎక్కువ పెరిగే పరిస్థితుల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంకా బాగుంటుందని చెప్పదలుచుకుంటున్నా. బ్యాంకింగ్ వచ్చేకి జనరల్ గా క్రెడిట్ గ్రోత్ రేట్ కానీ, అలాగే ఈ సెక్టార్ తో ఇప్పుడు కార్ లోన్ కానీ, హౌస్ లోన్లు కానీ, ఇవన్నీ కూడా లోన్లు తెచ్చి వెళ్ళే విధానం కస్టమర్లో ఎక్కువ పెరిగిన పరిస్థితుల్లో క్రెడిట్ పెరుగుతూ ఉంది, అంతే ఎర్నింగ్స్ పెరుగుతూ ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఈ రెండు గ్రోత్ ఎక్కువ కనపడుతున్న పరిస్థితుల్లో ఈ షేర్లు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్స్ బాగున్నాయి, ఎర్నింగ్స్ బాగున్నాయి, యాంగిల్లో అన్సర్టన్ ఎన్విరాన్మెంట్ లో ఇదే కంఫర్ట్ గా ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది అన్న యాంగిల్లో వీటికి డిమాండ్ పెరగటం వల్ల ఈ షేర్లు పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఆర్బీఐ నిర్ణయం మార్కెట్ కు అనుకూలమేనా? ఇప్పుడు ఒక స్థిరమైన నిర్ణయం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఫ్లక్చువేషన్స్ ఉండదు మార్కెట్ లో. ఇదర్ రిపో రేటు 5.25 ఇంక్రీజా డిక్రీజా అవన్నీ కూడా ఆర్బీఐ ఒక స్థిరమైన నిర్ణయం. అలా కాకుండా షార్ట్ టర్మ్ లిటిల్ టెన్షన్స్ కి మార్చేయడం లేదా ఒడిదుడుకులకు రాగానే ఇవన్నీ ఏంటంటే ఒక అస్థిరమైన నిర్ణయాలు కానీ ఆర్బీఐ వెళ్ళే విధానం ఉంటే అది సెంటిమెంట్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. స్థిరంగా ఉంది, ఎస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అన్న కూడా రేపో రేట్లు ఏం పెద్ద తేడా ఉండదు, ఒక సిగ్నల్ మార్కెట్కి వచ్చిన పరిస్థితుల్లో డెఫినెట్ గా అది పాజిటివ్ వైబ్రేషన్ వైపు ఉంటుందని చెప్పదలుచుకున్నాను. సార్ మరి ప్రస్తుతం ఏ రంగాలపై పెట్టుబడిదారులు ఎక్కువ దృష్టి పెట్టాలంటారు? ముందు వచ్చాకి వాళ్ళు కొన్ని కంపెనీలు ఎర్నింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ కంపెనీల తాలూకు ఒకసారి చూసుకోండి. ప్లస్ ఆ షేర్స్ ఓవర్ వాల్యూ ఉన్నాయా, అండర్ వాల్యూ ఉన్నా చూసుకోండి. అండర్ వాల్యూ ఉంటే ఒక లేదని మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల అట్లాంటివి కొనండి. అలాగే మెయిన్ వచ్చేకి ఎనివే బ్యాంకింగ్ కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి. ఆర్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఈవెన్ లాస్ట్ మనం ట్రెండ్ చూసుకుంటున్నా కూడా అది బాగా పాజిటివ్ గానే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆటోమొబైల్ కూడా బాగానే ఉన్న పరిస్థితులు. రెండోది ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఈ మిగతా ఇటు ఏవియేషన్ కానీ వీటికి సంబంధించిన ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా ఓడిదుడుకుల నుంచి బయటపడి మళ్ళీ ప్రాఫిట్ జోన్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా స్టేబుల్ అయిన మార్కెట్ లో ఏదైతే జస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల లాసెస్ అయ్యాయో వాటి నుంచి రికవర్ ఫేజ్ కాబట్టి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది చెప్పదలుచుకుంది. సార్ మరి స్వల్పకాలిక పెట్టుబడిదారులు ఇప్పుడు లాభాలు బుక్ చేసుకోవాలంటారా? వాళ్ళు ఈరోజు అంటే జనరల్ పడిపోయింది కాబట్టి కొంత వెయిట్ చేసి ఉంచి వాళ్ళు ఏమన్నా పెరిగితే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే నిన్న మొన్న పడిన పరిస్థితి వాళ్ళు కొంచెం పాజిటివ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం అనేది కరెక్ట్ ప్రాసెసింగ్, అంటే అది కరెక్ట్ అంశం అని చెప్పదలుచుకుంటాం. సార్ మరి వచ్చే వారం మార్కెట్ దిశను ప్రభావితం చేసే కీలక అంశాలేంటి? ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ వీక్ కూడా బుల్లిష్ రన్ అవుతుంది. అంటే ఈ షేర్లన్నీ కూడా మెయిన్ ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగున్నాయి లేదా లాంగ్ టర్మ్ మార్కెట్ డిమాండ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ సెక్టర్ సంబంధించిన అలాగే ఐపీఓస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా బాగానే పాజిటివ్ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఐపీఓ ఆర్డి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఉంది, మంచి రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ సంబంధించిన దాని మీద మంచి స్పందన ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి అనేది చూద్దాం. నెక్స్ట్ వీక్ అయితే స్టేబుల్ మార్కెట్ అయినప్పుడు డెఫినెట్ గా ఫండమెంటల్స్ లేదా ఫ్యూచర్ మార్కెట్ డిమాండ్ ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. దాంతో మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పుడు అందరు కూడా ఒడిదుడుకులు పోయాయని వచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ నెక్స్ట్ వీక్ వచ్చేకి బుల్లిష్ మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నాను. సార్ మరి ముడి చమురు ధరల తగ్గుదల ప్రభావం ఏంటి?
ముడిసొమ్ములు అవి అదే డెఫినెట్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గే విధానంలో ఇంపోర్ట్ కాస్ట్ మనకి తగ్గుతుంది, డాలర్ స్పెండింగ్ తగ్గుతుంది. దాంతో ఒక విధంగా చెప్పాలంటే ట్రేడ్ డిఫిసిట్ తగ్గే పరిస్థితుల్లో దాని ఇంపాక్ట్ హ్యాపీగా రూపీ స్ట్రెంగ్ ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు తెలిసి ఇదే కంటిన్యూ అయితే ఇన్ఫ్లేషన్ కొంత కంట్రోల్లోకి వస్తుంది. అలాగే రూపీ స్ట్రెంగ్ కూడా పాజిబుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సార్ మరి ఐఐల అమ్మకాలు ఇంకా కొనసాగుతాయా? మరి అవి జనరల్ గా ట్రెండ్ అయితే కనపడతా ఉంది. ఎఫ్ఐఐ అమ్మకాల కన్నా కూడా వాళ్ళ కొనుగోలు కనపడుతుంది, ఇన్ఫ్లోనే కనపడతా ఉంది. అదొక మంచి పాజిటివ్ సిగ్నల్. అది మొన్నటి వరకు అది ఎఫ్ఐఐ కొనుగోలు అమ్మకాలే కనపడతా ఉన్నాయి, అంటే విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. దానివల్ల ఫారిన్ రిజర్వ్స్, ఫారిన్ డాలర్ విత్డ్రాలు ఇటు వల్ల రిజర్వ్స్ తగ్గి రూపీ మీద ప్రెజర్ పడుతున్న పరిస్థితుల్లో ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా డాలర్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. దాంతో ట్రేడ్ డిఫిసిట్ తగ్గే పరిస్థితుల్లో రూపీ తాలూకా ప్రెజర్ తగ్గి ఇంకొంచెం చెప్పాలంటే స్ట్రెంగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఆ యాంగిల్లో ఉంటుందని అనుకుంటున్నాను. సార్ మరి ప్రస్తుతం ఏ షేర్లకు దూరంగా ఉండాలంటారు? జనరల్ గా కొన్ని ప్రాఫిట్ ఉన్నా కానీ షార్ట్ టర్మ్ అంటే వాటికి ఫ్యూచర్ లేని కంపెనీస్ కొన్ని ఉంటాయి, ఫ్యూచర్ లేని సెక్టర్స్ కొన్ని ఉంటాయి. యూ షుడ్ అండర్స్టాండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాంటి వాటికి దూరం ఉంటే పర్టికులర్గా ఈ ఐటీ ఇండస్ట్రీస్ సంబంధించి ఏదైతే అవుట్ సోర్సింగ్ వర్క్ల మీద లేదా అవుట్ సైడ్ కంట్రీస్ వర్క్ల మీద డిపెండ్ అయినా ఇవన్నీ కూడా రాను ఓవర్ పీరియడ్ ఆటోమేషన్ ఇట్ అవటం వల్ల తగ్గే పరిస్థితులు వస్తాయి. కాంట్రాక్ట్లు అన్నిటి కూడా గడ్డుకాలు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి షేర్లు, అలా కాకుండా ఐటీలో కూడా ఏఐ మీద రీసెర్చ్ పెట్టి యూజ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాటిలో పెట్టి ఇవన్నీ కాన్షియస్ గా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నా. సార్ మరి రిటైల్ ఇన్వెస్టర్లు చేసే పెద్ద తప్పేంటి అసలు? సింపుల్ మార్కెట్ లో ఉన్న ఈ షార్ట్ టర్మ్ ఒడిదుడుకుల వల్ల కొనటం అమ్మటం చేయటం లాంటివి, అది పెద్దగా డేటా కూడా లేకుండా, అనలైజేషన్ లేకుండా జస్ట్ మార్కెట్స్ వీటి మీదనే వెళ్ళే విధానం ఉంటే డెఫినెట్గా వాళ్ళు లాస్ పోతారు. ఇన్వెస్టర్లు వాళ్ళు ఏ షేర్లు కొంటున్నారు, ఆ షేర్ల తాలూకు ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఆ షేర్ల తాలూకుగా ట్రేడ్ అయ్యే షేర్ వాల్యూ ఓవర్ వాల్యూనా అండర్ వాల్యూనా, ఈవెన్ ఆ షేర్ బాగుంది, ఆ రిజల్ట్స్ బాగున్నాయి, ఫండమెంటల్స్ బాగున్నా కూడా ఆ షేర్ ఓవర్ వాల్యూస్ షేర్ మనం కొన్నప్పుడు మళ్ళీ నార్మల్ అయ్యే టైంకి ఆ షేర్ నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం హై రేట్లో కొని అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు డెఫినెట్గా అలాంటి కేసెస్లో మనం లాస్ పోతాం. అంటే జస్ట్ సెంటిమెంట్, ఈ షేర్ పెరుగుతుందనగానే అందరం దాంట్లో పెట్టేస్తున్నాం. అది ఆల్రెడీ ఓవర్ వాల్యూషన్ అయిన పరిస్థితి ఉన్నప్పుడు, ఓవర్ వాల్యూ షేడ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయి ఎగ్జిట్ అయిన స్థితిలో మళ్ళీ అది నార్మల్ స్థితికి వచ్చినప్పుడు అక్కడ లాస్ అవుతా ఉన్నాం. అది చూసుకోవాల్సిన అవసరం ఉంది రీటైల్ ఇన్వెస్టర్స్ మైండ్. జనరల్ గా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బాగుందని అందరం కొంటున్నారు, మనం కొంటా ఉన్నాం. అలాగే ఓవర్ వాల్యూషన్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎవరైతే ఎక్స్పర్ట్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయిన పరిస్థితుల్లో మనం టైంకి ఎగ్జిట్ అవ్వలేనప్పుడు మనకు అది ప్రైస్ పడిపోయి మనం కొన్నదానికి మళ్ళీ మనం అమ్మేదానికి తేడా వచ్చి మనం లాసులు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఆ సెంటిమెంట్లు న్యూస్ వాటిని కాకుండా కొంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్తో ముందు వాల్యూషన్ అండర్ వాల్యూవా ఓవర్ వాల్యూనా అవన్నీ చూసుకొని కొంత ఎక్సర్సైజ్ చేసి దిగండి. కానీ జస్ట్ టీవీలో వీటి మీద కాదనేది అట్లా జస్ట్ మాలాంటి వాళ్ళం కూడా అది కొనండి ఇది కొనండి అని చెప్పేదానికి అన్ని కూడా ముందు ఆ స్టాక్ వాల్యూషన్ ఓవర్ వాల్యూ ఉందా అండర్ వాల్యూ ఉందా చూసుకొని కొనే విధానం. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి స్టాక్ పాజిటివ్ ఉంటుందన్నాను, బట్ దాని మీద కొంటుంది, బట్ మనం కొనే ఆ ప్రైస్ వాల్యూషన్ ఓవరా అండర్ వాల్యూ అనేది చూసుకోవాలి. అది కొన్నారు ఈవినింగ్ టైంకి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ ప్రైసెస్ వచ్చినప్పుడు అది ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు లేదా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసే విధానంలో మనం ఆ ప్రక్రియ చేయలేనప్పుడు మనం లాస్ అవుతాం, వాళ్ళు గెయిన్ అవుతారు. సార్ అంటే మరి కొత్త ఐపీఓలకు వస్తున్న ప్రధాన స్పందన ఏంటి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కొత్త ఐపీఓకి ఇది ఒకటి వచ్చేది. మేము దాంట్లో బాగానే
స్పందన బాగానే కనపడతా ఉంది. రెండోది దాని ఫ్యూచర్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే రీసైక్లింగ్ బిజినెస్ ఫ్యూచర్ ఎప్పుడు బాగానే ఉంటుంది. వేస్టేజ్ ఇవన్నీ కూడా ఆర్డి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని అది బాగానే ఐపీఓకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇలా ముందు చూడండి, అది ఫ్యూచర్ రిలేటెడ్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ కానీ లేదా ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ ఏఐ రిలేటెడ్ ఇండస్ట్రీ కానీ సంబంధించి. సార్ మరి ఆ క్యాష్లో ఉండటం బెటర్ అంటారా, లేదంటే పెట్టుబడులు పెట్టడం బెటర్ అంటారా? మహేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు